హలో యూట్యూబ్ ఫ్యామిలీ. జనరల్‌గా కన్నదడం అనేసి అంటారు కదండీ! నాకు ఈరోజు కన్నదురుతుంది. ఏం జరుగుతుందో ఏమో అని. ఈ కన్నదడం గురించి ఎక్కడైనా ప్రస్తావించడం జరిగిందంటారా? హ్మ్. అవునండి. ప్రస్తావించడం జరిగింది. ఎక్కడో కాదండి. మన అందరికీ ఆదర్శప్రాయమైన శ్రీరామచంద్రమూర్తి గురించి తెలిపే శ్రీమద్ రామాయణంలో. అవునండి. రామాయణంలో కన్నదడం గురించి ప్రస్తావించడం జరిగింది. అది ఎప్పుడంటారా? సుగ్రీవుడికి, శ్రీరామచంద్రమూర్తికి వీళ్ళిద్దరికీ స్నేహం కుదిరిన వెంటనే అక్కడ ముగ్గురు వ్యక్తులకి ఎడం కన్ను అదడం అనేది జరిగిందంట. వాళ్ళ భవిష్యత్తు సూచకంగా ఆ కన్ను అదడం అనేది జరిగిందని రామాయణంలో పేర్కొనడం జరిగింది. ఆ ముగ్గురు వ్యక్తులు ఎవరంటే వాలి, రావణాసురుడు, అలాగే సీతమ్మ తల్లి. వీళ్ళ ముగ్గురికి గూడా ఎడం కన్ను అదడం అనేది జరిగిందండి. శ్రీ సుగ్రీవుడిది, శ్రీరామచంద్రమూర్తిది వీళ్ళిద్దరి స్నేహం అనేది ఎక్కడికి దారి తీసిందనేది అందరికీ తెలుసు. సుగ్రీవుడికి తన రాజ్యాన్ని తనకు అప్పజెప్పింది. రావణాసురుడు తను చేసిన తప్పుకి శిక్షను అనుభవించాడు. సీతమ్మ తల్లి రావణాసురుడి చెర నుంచి శ్రీరాముడిని చేరుకోవడం జరిగింది. ఇదంతా గూడా సుగ్రీవులు వాళ్ళు రామచంద్రమూర్తి వీళ్ళిద్దరి స్నేహం వల్ల ఏర్పడిందనేసి రామాయణంలో మనందరికీ తెలిసిన విషయమే. అలాంటి సందర్భంలోనే ఈ కన్ను అదడం గురించనేది ప్రస్తావించడం జరిగింది. హలో యూట్యూబ్ ఫ్యామిలీ. జనరల్‌గా అంటూ ఉంటారు కదండీ! నాకు కన్ను అదురుతుంది, కుడి కన్ను అదురుతుంది, ఎడం కన్ను అదురుతుందని. దీని గురించి ఎక్కడైనా ప్రస్తావించడం జరిగిందా అంటే, అవునండి. దీని గురించి రామాయణంలో ప్రస్తావించడం జరిగింది. అది మీకు తెలుసా? ఈరోజు నేను చెప్తాను చూడండి.